ప్రజాస్వామిక ఉద్యమంగా సాగిన తెలంగాణ 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఒక మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి అనుకోలేదు. నిజానికి అందరికీ అన్ని విషయాలు తెలిసినవే. మళ్ళీ అన్ని రంగాల్లో తెలంగాణ వాళ్ళు మౌనం వహిస్తూ రావడం వల్ల ఇన్ని సంవత్సరాలు మళ్ళీ అన్ని రంగాల్లో చాప కింద నీరులాగానో బహిరంగంగానో ఆంధ్ర వారి పెత్తనం కావచ్చు, లేదంటే ఆంధ్ర వారి వాళ్ళ నియామకాలు కావచ్చు, రకరకాలుగా జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కూడా ఏవైతే తెలంగాణ ఐడెంటిటీ ఉందో, తెలంగాణ ఆత్మగౌరవం ఉందో వాటిని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ రావడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. దానికి బ్రేక్ వేయవలసిన అవసరం కూడా మళ్ళీ రచయితలు, మేధావులు, ఉద్యమకారులదే. ఆ దిశలో ఒక రౌండ్ టేబుల్ పెట్టుకొని మనం మాట్లాడుకోవడం అవసరం అని చెప్పి, తద్వారా కొన్ని తీర్మానాలు చేయడం, స్పష్టమైన వాయిస్ని మనము మన తెలంగాణ సమాజానికి, ఎవరైతే తెలంగాణ ఐడెంటిటీ ఆత్మగౌరవానికి మళ్ళీ భంగం కలిగిస్తున్నారో వాళ్ళకు ఒక హెచ్చరికలాగా కూడా ఉండాలని చెప్పి అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నది. అందరం చాలా స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు కె. శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే వేదిక అంటే కొంచెం మీ అందరికి కనబడేటట్టు ఉండాలని. నిజమే. తర్వాత సెక్యూరిటీ నారాయణ రెడ్డి సార్ గారు మధ్యలో కూర్చోవాలని చెప్పిపోతుంది. తర్వాత పసునూరి రవీందర్ ఈ సభకి అధ్యక్షత వహిస్తాడు. పసునూరి రవీందర్. సంగిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. తర్వాత గాజోజు నాగభూషణ ఉన్నారు. కందుకూరి ఎంజయ్ ఉన్నారు. పాషం యాదగిరి అన్న ఉన్నాడు. తర్వాత దాసోజు లలిత వచ్చింది. కందుకూరి రమేష్ బాబు వచ్చారు. తర్వాత మన వి బాలరాజు గారు వచ్చారు. నిరంజన్ గారు, రమేష్ శంకర, వెంకటరెడ్డి గారు రావడం సంతోషం. ఇంకా చాలామంది మిత్రులు, నాగేశ్వరం శంకరం గారు ముందుకు రావాలని చెప్పి కోరుతాము. ఇక్కడ రండి సార్, ఇక్కడ రండి సార్, రండి సార్, పర్లేదు రండి సార్, కనబడాలి మీరు పెద్దలు. ఈ సభని లలిత ఎట్లా ఇప్పుడు పసునూరి రవీందర్ ఈ సభను నడిపిస్తారు. ఒక్కొక్కరు స్పష్టంగా, క్లుప్తంగా తమ అభిప్రాయాలు పంచుకోవాలని చెప్పి, అందులోంచి కొన్ని తీర్మానాలు కూడా మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మీటింగు ఇన్నాళ్ళ తర్వాత ఇట్లాంటిది ఒక మీటింగు జరుగుతూ ఉన్నది. ఇది భవిష్యత్తులో అంటే ఇక నుంచి ఈ తెలంగాణలో జరగవలసిన, అంటే మనం ఏదైతే ఉద్యమం, ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ సాధించుకున్నదో, సాధించుకున్న ఈ తెలంగాణలో ఆకాంక్షలు ఏవైతే నెరవేరడం లేదో, ఆటంకాలు కలుగుతున్నాయో వాటిని నెరవేర్చుకునే దిశగా ఇది మొదటి అడుగు, బలమైన అడుగు కావాలని కోరుకుంటూ పసునూరి రవీందర్ని ఈ సభను, ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. సభకు జై భీములు.